సమయంలో కొంతమంది ప్రతిపక్ష పార్టీల మిత్రులు కూడా నోరు బారేసుకుంటూ ఉన్నారు. నోరు బారేసుకోవడం అంత ఈజీ రాజకీయాలు ఇంకోటి ఏది లేదు. నోరే బారేసుకోదలుచుకుంటే, విమర్శలే చేయదలుచుకుంటే మేము వాళ్ళకంటే గట్టిగా చేయగలుగుతాం. కానీ ఇది సమయం కాదు. ఏ ఎన్నికలు లేవు, దీనిలో ఇప్పటికిప్పుడు వచ్చేది ఏమీ లేదు, రాజకీయంగా లాభం వచ్చేది లేదు, నష్టం వచ్చేది లేదు. అందరం కలిసికట్టుగా ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచే దిశగా చేయాల్సిన ఈ సమయంలో, ప్రయత్నాలు చేయాల్సిన సమయంలో ఎవరు మాట్లాడినా చూస్తున్నాం. ఏమంటారంటే ఒక్కొక్క ఆయన వచ్చి మీరు పరీక్షలు చేయడం లేదంటారు. పరీక్షలు చేయడం లేదు అనే మాట అర్ధరహితమైన మాట. నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడే మన ట్విట్టర్ పిట్టది ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన. ఏం చెప్తున్నాడు సారు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, అట్లా విమర్శించొద్దు అని చెప్తున్నాడు. ప్రతిపక్షాలు అనేటోడే విమర్శిస్తారు నాయన. తెలియలేదు దీనికి వీడు ఎట్లా ట్విట్టర్ పిట్ అయిండో, కానీ ఇంత మాత్రం ఇంగితం లేదు వాడు మంత్రి ఎట్లా అయిండో. అంటే ఒక ఐ డోంట్ నో, అంటే అతను కేసీఆర్ కొడుకు కాబట్టి అయింది, కానీ లేకపోతే వానికి 1% కూడా ఏ రకంగా తెలియలేదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శించకపోతే ఎవరు విమర్శిస్తారండి? ప్రతిపక్షాలు అన్నయే విమర్శిస్తాయి. విమర్శిస్తేనే దాన్ని ప్రతిపక్షం అంటారు. విమర్శించడం ఎందుకు? ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు కేటీఆర్ గారు, ఏది 98% రికవర్ అవుతున్నారు, 2% సమస్య ఉంది అన్నీ అంటున్నారు. తెలియలేదు కేటీఆర్ గారికి ఈ కరోనా అనే రోగానికి మందు లేదు, ఈ పర్టికులర్ రోగానికి మందు లేదు. కాబట్టి 100% మంది 99% మంది రికవర్ అవుతారు, వాళ్ళంతటా వాళ్ళే అవుతారు. ఎవ్వరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇమ్యూనిటీ పవర్ మంచిగా ఉన్న వాళ్ళు రికవర్ అవుతారు. 199 మంది అవుతారు. అది ప్రజలు తెలుసుకోవాలి. అదే ప్రజలకు మేము అర్థమయ్యేటట్టు చెప్తున్నాం. సో కాబట్టి మనకు ఆ సిమ్టమ్స్ ఉంటే, ఆ లక్షణాలు ఉంటే, దగ్గుడో తుమ్ముడో లేకపోతే ఈ ఏవైతే కరోనా అనిపించే లక్షణాలు ఉంటే సపరేట్గా ఎవరికి లేకుండా కొద్ది రోజులు దూరంగా ఉండాలి, అంతే చెప్తున్నా. వెలివేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. సపరేట్ రూమ్లో ఉంటే, దూరం ఉంటే సరిపోతుంది. 6 అడుగుల దూరం ఉంటే సరిపోతుంది. ఆ 14 రోజులలో 2 నుంచి 3 వారాల లోపల, 14 నుంచి 21 రోజులు, 2 నుంచి 3 వారాల లోపల వాళ్ళు 199 మంది వాళ్ళంతటా వాళ్ళే రికవర్ అవుతారు, మంచిగా అవుతారు. ఓకే, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క వైరస్ని పెరగనియది. ఓకే, ఆ 1% మాత్రం ఆ 14 రోజులల్లో ఇక శ్వాస పీల్చుకోలేని, ఇక రోగం పెద్దగా అయిపోయి రికవర్ అయ్యే పరిస్థితి లేదు, శ్వాస పీల్చుకునే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని హాస్పిటల్ వేసి వెంటిలేటర్ పెట్టి ఇంకేమన్నా ఆ వెంటిలేటర్ పెడితే ఇంకేమన్నా రికవర్ అయ్యే అవకాశం ఉంటుందేమో అని చూడడం. ఓకే, అంతవరకే. ఈ రోగానికి మందు లేదు. దానిలో ట్విట్టర్ పిట్ ఏం చేసింది? గవర్నమెంట్ ఏం వీక్తుంది? గవర్నమెంట్ చేయాల్సింది రెండే. ఒకటి నంబర్ ఆఫ్ టెస్టులు చేస్తే పాజిటివ్ వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళకి దూరంగా ఉంటారు. వీళ్ళు వేరే వాళ్ళకి అంటారు, వేరే వాళ్ళకి అంటే దాన్ని మనం నివారిస్తున్నాం. ఓకే, టెస్ట్ చేయడం వల్ల అంటది. నేనేమంటున్నా, ప్రజలకి ఏం చెప్తున్నా, అలాంటి లక్షణాలు ఏమాత్రం కనిపించినా, అది పాజిటివ్ అయినా కాకున్నా మనకు లక్షణాలు అనిపిస్తే దూరం ఉండడం ఉత్తమం. మన జాగ్రత్తలు మనం ఉండడం ఉత్తమం. మనం ఎవరికి అంటియొద్దు, మనం అంటించుకోవద్దు. ఓకే, అది మెయిన్ ముఖ్యం. ఇక రెండోది, గవర్నమెంటు ఈ వెంటిలేటర్లు కానీ ఈ టెస్ట్ కిట్లు ఫ్రీగా ఇవ్వడం కానీ మెడికల్ స్టాఫ్కి వీళ్ళకి కానీ ఆ లక్షణాలు ఉండి ఇక మరీ శ్వాస ఇబ్బంది అవుతుంది, ఆ 2% 1% అంటున్నాం కదా, ఆ 2% 1% కూడా సరిగ్గా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తలేరు అనేదే ఇక్కడ బాధ. 98% మంది రికవర్ అవుతున్న వాళ్ళ గురించి బాధ లేదు. ఆ 2% వాళ్ళకి సరిగ్గా ఫెసిలిటీస్ లేవు అనేదే బాధ. ఆ 2% అంటే 4 కోట్ల జనాభాలో 2% తక్కువ కాదు కదా. 4 కోట్లు కాకపోయినా ఆ పాజిటివ్ అనిపించిన వాళ్ళు లెక్క వేసినా కానీ వాళ్ళకి 2% వేసినా తక్కువ నంబర్స్ కాదు కదా. వాళ్ళకి కూడా సరైన ఫెసిలిటీస్ లేవు. అది గవర్నమెంట్ సరిగ్గా చేస్తలేదు, సరిగ్గా చేయాలనేదే చెప్తున్నాం ఇక్కడ. అది అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎవడు విమర్శించాలి మరి? ప్రతిపక్షం విమర్శించకపోతే ఎవడు విమర్శించాలి? చెప్పండి కేటీఆర్ గారు, ఆలోచించండి. మాట్లాడే ముందు 4 సార్లు ఆలోచించండి. ఈ కరోనా సమయంలో చేస్తున్నాం, ఏం చేసినవే నువ్వు? రెగ్యులర్ టైంలో పీకింది లేదు, నువ్వు కొత్తగా గట్టిని ఏంది? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది బాగుపడ్డారు? నంబర్లు చెప్పు, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి, ప్రజలకు తెలవాలి కదా. అదేదో 10 కోట్లు 14 కోట్లు చిన్నవి కాదు కేటీఆర్ గారు.
ఏదైనా చేస్తే పెద్ద ఇవ్వాలి, ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు జరిగేటి ఇవ్వాలి. చిన్న చిన్న ఏది అది కరోనా టైంలో చేసినట్టు చేసుకొని మార్కెటింగ్ చేసుకోవడము అది మూర్ఖత్వం. లక్షల కోట్లు ఉన్నటువంటి ఏమో కమిషన్లు తింటారు. ఈ చిన్న చిన్నవి 10 కోట్లు 14 కోట్లు ఎవరి జీవితాలు మారుతున్నాయి. నువ్వు కేసీఆర్ గారు వచ్చినాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు అట్లాంటివి చెప్పండి. అది మేక్ సెన్స్. మార్కెటింగ్ చేసుకోవద్దు సార్. ప్రజలకు తెలుస్తుంది, మీరు మంచి చేస్తే ప్రజలకు తెలుస్తుంది. మీరు మేము కూడా తిడతాము, మేము విమర్శిస్తే ఇక మీరు ఎడికి పోతారంటే తిక్కలు. నాకు కోపం వస్తుంది. కాదు, నాకు అర్థం కాదు. ఎందుకు తిడతావయ్యా? ఎందుకు తిడతావు? నీకేమన్నా రైట్ ఇచ్చిండు ఎవడన్నా? ప్రజలకు సేవ చేస్తా అని సేవకడే ఉంటాను వచ్చినావు, సేవ చేయి అంతే అంటారు. సరిగ్గా చేయకపోతే వాళ్ళు నొప్పి అవుతున్నప్పుడు నువ్వు చేస్తా అని ప్రమాణం చేసినప్పుడు ప్రజల సొమ్ము ఉంది కాబట్టి అడుగుతారు. దాంట్లో తప్పేముంది? సో ఆ 2% కరోనా బాధితులకి సరైనటువంటి ఫెసిలిటీసు, ఆ వెంటిలేటర్లు అన్ని చిన్న హాస్పిటల్ నుంచి పెద్ద హాస్పిటల్లో చేయండి. ఆ టెస్టులు చేయండి. ప్రజలు బాగుపడాలి, అది ముఖ్యం. ఓకే, ప్రతిపక్షాలను విమర్శించే నైతిక హక్కు నీకు లేదు కేటీఆర్ గారు. నీకు కానీ మీ నాయనకు కానీ 1% హక్కు లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలుగా అబ్యూజ్ చేస్తున్నారు. డెమోక్రాటిక్ సిస్టంలో ఉండేటువంటి ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నొప్పి అవుతుంది చెప్పడం కానీ, మాట్లాడే భావస్వేచ్ఛ కానీ అన్నిటినీ తుంగలోకి దొక్కుతున్నారు. మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. మీరు ఏదైతే ప్రమాణం చేసినారో ఆ ప్రమాణం ప్రకారం ప్రజల్ని బాగుపరచడానికి మీరు అధికారం ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. నువ్వు అధికారంలోకి దిగిపో, నిన్ను ఎవ్వడు కుక్క కూడా దేకది. ఓకే, ఎవ్వడు అడగాడు. కాబట్టి నోరు జాగ్రత్త పెట్టుకొని ప్రజలకు సేవ చేయండి. కష్టకాలం నుంచి అందరం గట్టెక్కుదాం. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్ ఆల్ మై గుడ్ ఫ్రెండ్స్. మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.